ఈ వీడియో కొంతమంది కమర్షియల్ సింగర్స్ అండ్ మేమే పెద్ద తోపు ప్రొడ్యూసర్ రేడవీక్ ఏంది అని చెప్పేసి అనుకుంటారు. చూసినావా, ఈ వీడియో వాళ్ళ గురించే. మీరైతే ఫస్ట్ పెద్ద తోపులైతే కాదు, ఒక రైటర్ లేకపోతే మీకు ఆ తోపు, ఆ పెద్ద తోపు అని ఏదైతే ఫీల్ అవుతారో అదంతా ఒక రైటర్ వల్లనే వచ్చింది. అదొక్కటి యాదలో పెట్టుకోరి. ఫస్ట్ వీళ్ళు చేసే కాన్సెప్ట్ ఏంది అంటే, మనము ఒక పాట ఉంది, పాట పాడాలి అని చెప్పిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకుంటారు. పాడదామన్నా పాడదాం తమ్మి, పాడదామన్నా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంకా మనం పైసలు ఇవ్వలేం కదా, వాళ్ళకి పైసలు అందాలే కదా. సో అట్లా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. పాట పాడిన తర్వాత వాళ్ళ పద్దులు వాళ్ళకు ముడతాయి కథం. తర్వాత ఇప్పుడు అన్న పాట రిలీజ్ ఉంది పలానా రోజు నాడని మనం చెప్పి పెట్టుకుంటాం. ఇప్పుడు మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ చెప్పి పెట్టుకుంటాం. మనకు తెలిసిన ఛానల్ వాళ్ళకి అన్న జర నా ఛానల్ సాంగ్ రిలీజ్ ఉంది, జర స్టేటస్ పెట్టురు అని మనం చెప్పి పెట్టుకుంటాం. అట్లే అదేవిధంగా ఇప్పుడు మనం ఈ సింగర్స్ కూడా చెప్తాం, చేద్దామన్నా అంటారు. ఆ పాట ఇలా పొద్దుగాల 8:30కి రిలీజ్ అయిందనుకో, మనం ఏం చేస్తాం, సింగర్లకు పంపిస్తాం స్టేటస్ పెట్టురు అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, చూసుకుంటారు, స్టేటస్ చూసుకుంటారు. ఇవాళ 8:30కి పంపిస్తే రేపు 8:30కి పెడతారు. అంటే మాకేంది, మా పద్దులు మాకు ముట్టినాయి, మేము ఎందుకు పెట్టాలి, మాకేం అవసరము, ఏనన్నా గంగలో పోని, మాకు వచ్చినాయి ఈ పాయింట్లు ఉన్నారు. అదే వాళ్ళకి నచ్చినాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక్క రోజున 1 మిలియన్ పోని ఎవ్వరు స్టేటస్ కాదు, మొత్తం ఊరంతా వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇంకా పెద్ద వాళ్ళ ఏమైనా పెద్ద సాంగ్స్ ఉన్నాయి, 50 మిలియన్ పోయేటి, 20 మిలియన్ పోయేటి అట్లా సాంగ్స్ ఉన్నాయనుకో, వాళ్ళు ఇన్స్టా కొలాబరేషన్లో పెట్టుకుంటారు, వాళ్ళు రీల్స్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన రీల్స్ యాక్సెప్ట్ చేసుకుంటారు, ఇన్స్టా స్టోరీలు పెట్టుకుంటారు. అదే ఈ చిన్న రైటర్లు రాసిన సాంగ్స్ కాదు. ఎందుకు కాదు, మనం ఇచ్చేది పాట కాదు, మనకు పాట రాయరాదు, మనకు ఎవడు సపోర్ట్ చేయడు, మనం ఇచ్చేటి పైసలు కాదు, చెట్ల మీద ఆకులు తెంపుకొచ్చి ఇస్తున్నాం. ఆ పెద్దోడు ఎవడైతే రాసినోడు ఇస్తుండో, ఆ పెద్ద మిలియన్లు పోయే పాటల పైసలు ఉంటున్నాయి కదా, అవి కమ్మగా ఉంటున్నాయి, అవి పైసలు. ఇవి మనం ఇచ్చేటి పైసలు కాదు. మరి అన్న ఎందుకు స్టేటస్ పెడతలేరు అని నేను అడిగిన. నా పాట గురించి ఇది నా పర్సనల్. నేను అడిగితే స్టేటస్లు పెడతలేరు, స్టోరీలు పెడతలేరు, ఏమైంది అని చెప్పేసి నేను అడిగితే, ఆల్రెడీ స్టేటస్ పెట్టేసిన కదా. మీరు ఒక్కటే ప్రొడ్యూసర్ అందరు గుర్తుపెట్టుకోర్రి, మీరు ఏ సింగర్తోనైతే పాడిపిస్తుర్రో ఆ సింగర్ దగ్గరకు ఒకసారి మన పాట, మీరు ఈరోజు రిలీజ్ అయిన పాట, సపోజ్ ఈరోజు మీ సాంగ్ ఏదైనా రిలీజ్ అయింది ఉంటే ఒక్కసారి పోయి ఆ సింగర్ ఫోన్లో చూడండి. మీకు వీలుంటే దగ్గరకు చూడరి. ఓన్లీ స్టేటస్ మాత్రమే, అది కూడా మనకు కనిపించే మాత్రమే, అంటే మనం బుక్ చేయాలి కాబట్టి మనకు కనిపించే అంత మాత్రమే పెడతారు. తర్వాత ఒక్కరిని కూడా షేర్ చేయరు. నాకేం తీట పట్టింది అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించురి. బొచ్చడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వీళ్ళనే పట్టుకొని తలుగుతా, వీళ్ళే వాడతారు, వీళ్ళే అనుకుంటే ప్రొడ్యూసర్ అన్నలకు ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు నాకు జరిగినట్టే జరుగుతుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న పైసలు నాకు జరిగినట్టే జరుగుతుంది. ఏం లేదు, మీరు చక్కగా అప్పుల పాలు అవుతారు, ఉన్నాయని నమ్ముకున్నాడు అవుతారు. జర్ర ఆలోచించుర్రి. ఇక మీ ఇష్టం, ఇక ఆలోచించడం ఆలోచించకపోవడం మీ ఇష్టం. నాకు జరిగింది నేను చెప్పుకుంటున్నా.